వైసీపీ నేతలకు నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులురెడ్డి సవాల్ విసిరారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందన్నారు. డిఎస్సి ద్వారా 16,000కు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నామని తెలిపారు. వైకాపా హయాంలో ఉద్యోగాలు, పరిశ్రమల విషయంలో నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. తమపై అక్రమ కేసులు పెట్టి వేధించిన చరిత్ర వైసీపీదేనని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, నెల్లూరు కిసాన్ సెల్ సుమారు 6,000 కోట్లతో టాటా పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు జరుగుతున్నాయన్నారు. అలాగే డిఎస్సి అభివృద్ధి పరిశ్రమలపై చర్చకు వైకాపా నేతలు నెల్లూరుకి రావాలని, లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోటమిరెడ్డి డిమాండ్ చేశారు. నమస్కారం. ఈ రాష్ట్రంలో తప్పిదాల నుంచి, దౌర్జన్యాల నుంచి, రౌడీజం నుంచి, అప్పుల నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో బ్రహ్మాండంగా జరుగుతుంటే, వైసీపీ చెందిన నాయకులు ఏదో ఒకటి డ్రామాలు సృష్టించాలి, ఏదో ఒక స్టంట్లు వేయాలి, స్థానిక సంస్థల్లో కనీసం ఎన్నికల్లో నిలబడడానికి మనుషులు దొరకాలనే ఉద్దేశంతో అనేక డ్రామాలు, అనేక నాటకాలు, అనేక తోలుబొమ్మలు ఆటలాడుతున్నారు. వాళ్ళకి ఏమీ దొరకలేదు. ఒక డిఎస్ఐ మీద పడి పిచ్చి కుక్కలుగా ఇస్తర మీద పడి కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారు. నేను వారిని ఒకటే అడుగుతున్నా, లోకేష్ గారు డిఎస్సి ప్రకటించి 16,000 పైబడి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నా. కర్నూలులో ఆ ఉద్యోగాలు వచ్చిన టీచర్లు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఒక ఉద్యమంలాగా, తెలుగుదేశం పార్టీ కాదు, పవన్ కళ్యాణ్ పార్టీ కాదు, బీజేపీ కాదు, టీచర్సే ఒక ఉద్యమాల బాట పట్టారు. మాకు ఉద్యోగాలు వచ్చాయి అని ఆనందంగా. ఈరోజు 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో చంపుకోవటం, దోసుకోవటం తప్ప ఏమి చేయని ప్రభుత్వం ఈరోజు మా నాయకుడు లోకేష్ గారు డిఎస్సి ద్వారా 16,000 పైబడి టీచర్ పోస్టులు ప్రకటిస్తే సమర్థించాల్సింది పోయి, హర్షించాల్సింది పోయి విమర్శలు దిగారంటే, దాని మీద ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి కోర్టుకి 2 సార్లు పోయి భంగపడ్డాడంటే, పసలేని ఆరోపణలతో, చేతగాని ఆరోపణలతో కోర్టుకేస్తే కోర్టు ఎలా స్వీకరిస్తుంది అనుకున్నాం. కోర్టుకేసేటప్పుడు గతంలో మా ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్ కోర్టుకేశాడు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఆ ప్రభుత్వంలో ఓటర్ లిస్ట్ అవకతవకలపై ఎలక్షన్లు ఒకసారి ఆపాడు. నిర్దిష్టమైన ఆరోపణలు ఉండాలి. ఆరోపణలు లేకుండా కోర్టుకు 2 సార్లు వేసి వెనక్కి వచ్చారంటే మీరు ఓడిపోయినటువంటి దద్దమ్మలు కాదా అని అడుగుతున్నాం. మరి ఆ ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. జాబ్ క్యాలెండర్ కాదు కదా, జాబ్ బొమ్మలు కూడా రిలీజ్ చేయనటువంటి